So today's topic is about how to access MIS reports through dashboard in Tally Prime. So మనం Tally Prime లో MIS reports ని dashboard ద్వారా ఎట్లా యాక్సెస్ చేస్తాం అది ఈరోజు చూద్దాం. Senior Tally trainer at Asset Integrated Info Systems. So we are number one 5-star Tally partner all over Hyderabad, Telangana and Tamil Nadu. We are since 1997 as well as about Asset Genesis House of Accountants. It is a dedicated community knowledge hub where accountants can get jobs, certifications, receive coaching and licenses. House of Accountants offer 100% free job assistance for all freshers, experienced candidates, and also coach them on industry demanded skills. So whatever skills right now demanded in industry, so depending upon that, we are giving training for the candidates and we are providing job assistance also. You can visit our website houseofaccountants.com. So my name is Mohammad Ghaus Muhyiddin. So I am the senior tally trainer at Asset Integrated Info Systems. So first our topic is what is dashboard. So dashboard చెప్పగలనే మీరు ఆలోచిస్తారు dashboard is nothing but a కార్ కి dashboard ఉంటుంది కదా అది అనుకుంటారు కానీ డాష్బోర్డ్ కార్ది ఎట్లా ఉంటుంది ఇక్కడ మీరు పెట్రోల్ వేసారా కాదా ఎంత ఫ్యూల్ ఉంది మీ దగ్గర ఏ స్పీడ్లో బండి నడిపిస్తున్నారు ఎంత ఏమైనా ప్రాబ్లం ఉంది బండిలో. So in the same way, Tally also has a dashboard. So dashboard is nothing but a visual representation. సో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒక్కటి దగ్గరే అన్ని రిపోర్ట్స్ ఒక్క దగ్గర చూడడానికి మనం డాష్బోర్డ్ వాడతాము. సో కార్లో ఎట్లా మీకు మొత్తం ఇక్కడ చూడండి స్పీడ్ ఉంది మీకు ఎంత పెట్రోల్ ఉంది ఎంత మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా బండిలో డోర్ ఓపెన్ ఉందా కాదా అది మొత్తం ఒక్కటే స్క్రీన్ చూడొచ్చు మీరు. సేమ్ ఇదే విధంగా టాలీలో కూడా మీరు పర్చేస్ ఏముంది మీకు సేల్స్ ఎంత ఉంది మీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత ఉంది మొత్తం మీరు ఒక్కటే స్క్రీన్లో చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ డాష్బోర్డ్. సో ఇది షేర్ మార్కెట్లో మీరు ఏమైనా ట్రేడింగ్ చేస్తే షేర్ ట్రేడింగ్ అప్పుడు చూడొచ్చు. ఇక్కడ మీరు ఒక్కటే స్క్రీన్లో మొత్తం మీది ఎంత ప్రీమియం ఉంది మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు ఏ షేర్ పర్చేస్ చేస్తున్నారు ఏ షేర్ ట్రేడ్ చేస్తున్నారు ఎంత కాస్ట్ పెరుగుతుంది ఎంత తగ్గుతుంది షేర్ మార్కెట్లో మొత్తం మీరు ఒక్కటే స్క్రీన్ చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ డాష్బోర్డ్ స్క్రీన్ ఇన్ షేర్ మార్కెటింగ్. సో ఫస్ట్ ఐ హావ్ షోన్ యూ ఫర్ కార్ డాష్బోర్డ్ దెన్ దిస్ ఈజ్ ఎ షేర్ మార్కెట్ డాష్బోర్డ్. Now we'll see what is the Tally dashboard. So what is dashboard? Dashboard ఒక విజువల్ డిస్ప్లే ఆఫ్ రియల్ టైం డేటా. మన డేటాలో మనకి రియల్ టైంలో మనకి ఎంత పనికి వస్తుంది ఎంత మీ దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంది ఎంత మీ దగ్గర ఇప్పుడు పర్చేసెస్ ఉంది స్టాక్ ఉంది ఎంత సేల్ చేసినారు ఎంత ప్రాఫిట్ ఉంది ఎంత క్యాపిటల్ ఉంది మీ దగ్గర అసెట్స్ ఎన్ని లైబిలిటీస్ ఎంత ఉన్నాయి మొత్తం మీరు చూడొచ్చు ఒక్కటే స్క్రీన్లో. సో డాష్బోర్డ్స్ క్యాన్ బి యూస్డ్ అక్రాస్ మెనీ బిజినెసెస్ ఫంక్షన్స్ యాజ్ ఎంఐఎస్. సో డాష్బోర్డ్ మనం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఎంఐఎస్ దానికోసం వాడతాము. ఎందుకంటే ఫర్ డెసిషన్ మేకింగ్ క్విక్ డెసిషన్ మేకింగ్ కోసం మనం ఎంఐఎస్ రిపోర్ట్స్ చూసి ఒకవేళ మీరు అకౌంటెంట్స్ అయితే మీకు తెలిసి ఉంటాయి. ఆ బిజినెస్ ఓనర్స్ ఎప్పుడైనా మీకు వచ్చి నాకు ఇది రిపోర్ట్ కావాలి అది రిపోర్ట్ కావాలి నాకు సేల్స్ ఏమైంది అది రిపోర్ట్ ఇవ్వండి ఎన్ని అసెట్స్ ఉంది దానికి రిపోర్ట్ ఇవ్వండి ఎంత స్టాక్ ఉంది అన్నిటికీ రిపోర్ట్ అడుగుతారు వాళ్ళు. సో అప్పుడు మీరు ఒక్కటే దగ్గర అన్ని రిపోర్ట్ జనరేట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ అప్పుడు మీరు ఈ డాష్బోర్డ్ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు. సో టుడే విల్ సి డాష్బోర్డ్. సి దిస్ ఈస్ ద డాష్బోర్డ్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఒకవేళ మీరు ఏదైనా ప్రొడక్షన్ కంపెనీలో పని చేస్తే అక్కడ మీరు ఇలాంటిది డాష్బోర్డ్ చూడొచ్చు. సో ఇక్కడ మీకు డాష్బోర్డ్లో మెషిన్స్ ఎన్ని ఉన్నాయి ఓవర్ ప్లాంట్ ప్రొడక్టివిటీ ఎంత ఉన్నాయి సో మీకు ఓవరాల్ ప్లాంట్లో ఎంత ప్రొడక్టివిటీ ఉన్నాయి మీ మషిన్స్ ఎన్ని మషిన్స్ రన్ అవుతుంది ఇంకా టోటల్ యూనిట్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది ఎంత లీస్ట్ కాజెస్ ఏముంది రోలింగ్ ఎర్రర్ ఉంది లేకపోతే ఏమైనా డ్యామేజ్ ఉందా ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ ఉందా సో ఓవరాల్ ప్రొడక్టివిటీ ఎంత ఉంది మన కంపెనీలో అది మొత్తం చూడడానికి మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇలాంటిది డాష్బోర్డ్ వాడతాము. సో నెక్స్ట్ ఈస్ పేరోల్ మేనేజ్మెంట్లో డాష్బోర్డ్ మనం శాలరీ కోసం శాలరీ ఎంత పే చేస్తున్నారు ఎవరికి పే చేస్తున్నారు ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నాయి మీ దగ్గర సో ఏ ఎంప్లాయీ ఓవర్ టైం పని చేస్తున్నారు సో యావరేజ్ శాలరీ ఎంత వాళ్ళకి ఎంప్లాయీ కాస్ట్ ఎంత సో ఏ కంట్రీలో మీరు సింగపూర్లో ఉంది లేకపోతే జర్మనీలో ఉంది సో ఎక్కడ మీరు ఎంప్లాయీస్ ఉంటే మనం పేరోల్ ద్వారా ఇది చూస్తాం. సో ఏ ఎంప్లాయీకి ఎంత మనం పే చేస్తున్నాం ఎంత టైం వాళ్ళు పని చేస్తున్నారు ఎంత శాలరీ పే చేస్తున్నాం వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఏంది ఒకవేళ ఇక్కడ చూడండి మీరు పే గ్రూప్లో కెనడా ఉంది యుఎస్ఏ ఉంది అండ్ సో ఇక్కడ మీరు ఎంత శాలరీ పే చేస్తున్నారు వాళ్ళకి టోటల్ అమౌంట్ ఇస్ $2.5694 million. సో ఈ డాలర్స్లో మనం ఏ కంట్రీకి ఎంత పే చేస్తున్నారు ఏ కంట్రీలో మనం ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళది
వాళ్ళకి ఎంత పే చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు. సో యావరేజ్ సాలరీ ఎంత పే చేస్తున్నారు అది కూడా చూడొచ్చు. ఇంకా యావరేజ్ బేస్ సాలరీ ఇక్కడ చూడండి. బేస్ సాలరీ కస్టమర్ సర్వీస్కి మనం 20K సాలరీ పే చేస్తున్నాం, ఐటీ సర్వీసెస్కి $30K పే చేస్తున్నాం. సో ఐటీ ఇట్లాంటిదే మొత్తం అందరికీ మనం ఎంత పే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మీరు ఓవర్ టైం పర్ డే ఏ కస్టమర్ సర్వీస్లో ఎవరు ఓవర్ టైం చేస్తున్నారు. సో ఇది మనం బార్ గ్రాఫ్ ద్వారా తయారు చేసి చూపిస్తున్నాం వాళ్ళకి. దిస్ ఈస్ ద డాష్బోర్డ్ ఇన్ పేరోల్ డిపార్ట్మెంట్. అండ్ ఇన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఆల్సో డాష్బోర్డ్ ఈ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. సో మనం అకౌంట్స్ ఇంకా ఫైనాన్స్ చేసినప్పుడు కూడా మనకి డెసిషన్ మేకింగ్ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు మనం డాష్బోర్డ్ చూస్తాం. టాలీలో వెళ్ళి ఫస్ట్ ప్రీవియస్ టాలీ వర్జన్స్లో డాష్బోర్డ్ అని ఏం అది లేదు, కానీ ఇప్పుడు టాలీ ప్రైమ్లో టాలీ వాళ్ళు ఏంటంటే డాష్బోర్డ్ ఇప్పుడు లాంచ్ చేసినారు. ఎందుకంటే టు వ్యూ ఆల్ ద రిపోర్ట్స్ ఇన్ వన్ ప్లేస్. సో మీరు వేరే వేరే దగ్గర పోయి ఇన్వెంటరీ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ దగ్గర పోయి ఒక రిపోర్ట్ తీసుకోవాలి, మళ్ళీ సేల్స్ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకోవాలి, అవసరం లేదు మీకు. డాష్ బోర్డ్ ఇలా వెళ్తే మీరు అన్ని రిపోర్ట్స్ ఒక్కటి దగ్గర తీసుకోవచ్చు. సో దాంట్లో మోర్ దెన్ 300 అరౌండ్ 300 రిపోర్ట్స్ ఉన్నాయి దాంట్లో. కానీ మీకు ఏ రిపోర్ట్ కావాలి అది మీరు అక్కడ టీడీఎల్ ద్వారా కూడా మీరు అక్కడ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కావాలంటే డైరెక్ట్లీ మీరు డాష్ బోర్డ్కి వెళ్ళి అది చూడొచ్చు రిపోర్ట్. సో now we'll see what reports we are going to see in Tally. So dashboard in Tally Prime is a single interface report through wide rate of tiles. సో ఇది టాలీ యొక్క ఫార్మాట్ చేసింది టైల్స్ లో. సో డాష్బోర్డ్ లో సేల్స్ ట్రెండ్ ఉంది, పర్చేస్ ట్రెండ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, మీకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంది. సో వేరే వేరే రకంగా ఇది ఇంటర్ఫేస్ చేసి టైల్స్ ద్వారా పెట్టి వైడ్ రేట్ ఆఫ్ టైల్స్ పెట్టి దానికి చూపిస్తుంది టాలీలో. సో ఇట్ ఆల్సో హ్యాస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డేటా ఇన్ నంబర్స్. సో టైల్స్లో టాలీగ్రాఫ్ ఉంది, దాంట్లో మీకు కాంబినేషన్ ఆఫ్ డేటా ఉంది, ఇంకా నంబర్స్లో ఉంది, పర్సంటేజెస్లో ఉంది, గ్రాఫ్స్లో ఉంది. కొన్ని కంపెనీలో వాళ్ళు నంబర్స్ చూస్తారు. సో ఎన్ని నంబర్స్ మనకి సేల్ అయింది. కొన్ని కంపెనీస్లో పెద్ద ట్రాన్సాక్షన్ ఉన్న వాళ్ళు పర్సంటేజ్ చూస్తారు. వాళ్ళు ఏ పర్సంటేజ్లో మనకి సేల్ అయింది, ఇంకా ఎన్ని పర్సెంట్ ప్రాఫిట్ మనకు వచ్చింది, ఎంత లాస్ అయింది మనకి, మొత్తం అది చూస్తారు. కొంతమంది గ్రాఫ్లో చూస్తారు. సో మనం ఇది 3 కాంబినేషన్ ఆఫ్ డేటా ఇన్ నంబర్స్, పర్సంటేజ్ అండ్ గ్రాఫ్ మొత్తం మనం డాష్బోర్డ్ లో చూడొచ్చు. సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు సీ డాష్బోర్డ్ ఇన్ టాలీ ప్రైమ్ అండ్ ఇట్ కెన్ బి కస్టమైజ్ ఫర్ యూజ్ అనలిస్ట్. This is a very good feature in Tally. Like if you are not able to access the view report which you want in Tally, you can customize it through TDL. సో టీడీఎల్ చేసి మీకు ఏదైనా రిపోర్ట్ కావాలి, డాష్బోర్డ్ లో కావాలి, మీరు సింగిల్ స్క్రీన్ లో కావాలంటే మీరు అక్కడ కస్టమైజ్ చేసి అక్కడ పెట్టొచ్చు మీ రిక్వైర్డ్ నీడ్ బట్టి. ఇంకా ఇట్ క్యాన్ బి రెస్ట్రిక్టెడ్ ఫర్ ఏ పర్టికులర్ యూజర్ వ్యూ. ఒకవేళ మీరు కంపెనీ ఓనర్ అనుకోండి. సో అప్పుడు మీరు అకౌంటెంట్స్ బేసిక్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, దానికి పెద్ద పెద్ద అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ వెరీ డీటెయిల్ వన్, వెరీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ విల్ మెయింటైన్. సో అది అందరికీ తెలియదు. సో to protect that, Tally has a feature that can be restricted particular user view. సో ఎవరు చూడాలి అది కూడా మీరు దాన్ని బట్టి యాక్సెస్ చేయొచ్చు. సో ఎవరు చూడాలి అని మీరు ఒక ఫస్ట్ సెలెక్ట్ చేస్తే వాళ్ళే అది చూడొచ్చు, వేరే వాళ్ళు అది చూడలేరు. సో ఇట్ క్యాన్ బి వ్యూడ్ ఈవెన్ ఫర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఒకవేళ మీ దగ్గర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటే కూడా మనం వేరే వేరేగా సపరేట్ డాష్బోర్డ్ పెట్టి వాళ్ళకి వ్యూ చేయొచ్చు. సో సేవ్ వ్యూ కొడితేనే అది వ్యూ సేవ్ అవుతుంది. లేకపోతే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చేంజ్ అండ్ యూ కెన్ ఆల్సో కాన్ఫిగర్ ద టైల్ యాజ్ పర్ యూర్ రిక్వైర్మెంట్. మీరు ఎట్లా కావాలి అంటే అలా కూడా మీరు చూడొచ్చు టాలీలో. అండ్ ద డాష్బోర్డ్ ఇన్ టాలీ ప్రైమ్ ఓపెన్స్ విత్ ఏ డిఫాల్ట్ సెట్ ఆఫ్ టైల్స్. సో బై డిఫాల్ట్ మీకు 10 టైల్స్ ఉంటాయి టాలీలో, కానీ యూ క్యాన్ కాన్ఫిగర్ ఇట్ అకార్డింగ్ టు యూర్ రిక్వైర్మెంట్ విచ్ ఆర్ కన్సిడర్డ్ ద బేసిక్ ఫైనాన్షియల్ MIS రిపోర్ట్స్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. సో టాలీలో డిఫాల్ట్ 10 ఉంది, అది ఎవ్రీ కంపెనీ విల్ బి యూస్ఫుల్ ఫర్ దట్. సో డిఫాల్ట్ 10 పెట్టండి, కానీ ఇంకా మీకు కావాలంటే అది కూడా మీరు పెట్టవచ్చు. ఇంకా ఏమైనా రిమూవ్ కావాలంటే అది కూడా రిమూవ్ చేయొచ్చు. సో హౌఎవర్ ద యూజర్ షెల్ యాడ్ ఆర్ డిలీట్ టైల్స్ ఫర్ దేర్ నీడ్స్. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు దాంట్లో యాడ్ కూడా చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు, ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సింప్లీ ఇట్స్ ఏ మానిటర్ ఫర్ ద బిజినెస్ ఓనర్స్. సో బిజినెస్ ఓనర్స్కి అది మానిటర్ చేయడానికి. సో మోర్ దెన్ 300 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ టు మనం బిజినెస్ హెల్త్కి ఏం కావాలి, మీరు డిసిషన్ మేకింగ్ కోసం, లేకపోతే మీరు ప్రొడక్షన్ కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మీరు ఏమేమి కావాలి మీకు మొత్తం ఇక్కడ నుంచి మనం డెసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు. ఈ రిపోర్ట్స్ తీసుకొని చూసి మనం మొత్తం రిపోర్ట్స్ని బిజినెస్ హెల్త్కి డయాగ్నోస్ చేయొచ్చు.
So this is the important feature of dashboard in Tally. Now we'll go and see in Tally in directly your app. And for using this feature, most important thing for using this feature, you have to use updated version of Tally, that is Tally Prime 6 release 6. సో ఒకవేళ మీరు పాత రిలీజెస్ వాడుతున్నంటే ఒకవేళ మీకు ఇది ఫీచర్ రావచ్చు, కానీ మీ టాలీ ఈఆర్పి నేను యూజ్ చేస్తే ఇది ఫీచర్ రాదు మీకు. సో టాలీ ప్రైమ్ లోనే ఇది ఫీచర్ ఉంది మనకి. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు యూస్ అప్డేటెడ్ వర్జన్. ఒకవేళ మీకు తెలియకుంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో F11 F1 ఉంది. F1 మీకు క్లిక్ చేస్తే ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది. సో అప్గ్రేడ్ ఆప్షన్ లో మీకు కనిపిస్తుంది మీరు ఏ రిలీజ్ వాడుతున్నారు ఇప్పుడు. సో నేను టాలీ ప్రైమ్ రిలీజ్ 6 వాడుతున్నా. అని ఒకవేళ మీరు టాలీ ప్రైమ్ 5.0 6.0 అని యూజ్ చేస్తే please update your data before consulting with your CA or your business owner or a senior accountant. కన్సల్ట్ చేసి మీరు దీన్ని చేంజ్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే టాలీ విల్ బి హ్యావింగ్ రిలీజెస్ ఎవ్రీ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్. సో టాలీ విల్ బి గివింగ్ న్యూ అప్డేట్స్ ఇన్ GST, ఇన్ టాలీ, like IMPS. So everything, when a new update comes, Tally will update and release a new release in Tally. So అప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది. సో నౌ విల్ సీ డాష్బోర్డ్ ఇన్ టాలీ ప్రైమ్. సో నౌ వీ హావ్ టేకెన్ ఎ కంపెనీ Sri Logistics for period of 1st April 24 to 31st March 2025. So this is the gateway of Tally. So everyone knows Tally, gateway of Tally and dashboard. Click dashboard. So this is the dashboard screen of Tally. ఇక్కడ చూడండి మీరు సేల్స్ ట్రెండ్, పర్చేస్ ట్రెండ్, cash in, cash outflow, receivables, payables, accounting ratios, assets, liabilities, trading details, cash or bank accounts, group ledgers. So totally 1 2 3 4 5 6 7 8 9, one more is there, 10. చూడండి మీరు రైట్ హ్యాండ్ సైడ్ లో ఆరో ఉంటుంది, క్లిక్ చేస్తే ఇంకొక రిపోర్ట్ వస్తుంది. 10 రిపోర్ట్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ డాష్బోర్డ్ రైట్ నో కరెంట్లీ. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మీరు పైనకి వెళ్ళాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో క్లిక్ చేయాలి ఆరోకి. సో దిస్ ఈస్ ద పర్చేస్ ట్రెండ్. సో పర్చేస్ ట్రెండ్ లో మీరు ఇది చూడండి, దీంట్లో లైన్ గ్రాఫ్. సో ఇది లైన్ గ్రాఫ్ లో కనిపిస్తుంది మీకు. ఏమైనా మీ ఇది డాట్స్ ఉంది కదా, ఇక్కడ డాట్ మీద క్లిక్ చేస్తే ఇది ఏ ఇయర్ నుంచి ఉంది. సో ఇట్స్ ఫ్రమ్ April 24 టు March 25 డేటా ఉంది దీంట్లో. సేల్స్ ఏమైనా సేల్ చేసినా మేము అది ఉంది. సో ఇక్కడ మీకు డాట్ ఉంది కదా, ఇక్కడ ఇది మీకు ఒకవేళ మే మంది చూడాలి మీకు, మీరు ఎంటర్ కొడితే ఇక్కడ మీరు మేలో ఏం సేల్ చేసినారు, లోకనాథన్ ట్రాన్స్పోర్ట్ సేల్స్, GST నెంబర్, వౌచర్ నెంబర్ ఉంది, ఇంకా అమౌంట్ 2,08,840. సో ఇదే విధంగా ఒకవేళ ఇక్కడ చూడండి మీరు మనం జూలైలో చాలా ఎక్కువ సేల్స్ ఉంది. సో జూలైలో సేల్స్ ఎంత ఉంది, ఏమేమి సేల్ చేసినారు ఇక్కడ చూడండి. సో ఇక్కడ సేల్ చేసిన మనం ఫర్ అమౌంట్ ఆఫ్ 19,32,109. సో ఏమేమి సేల్ చేసినాము అది కూడా చూడొచ్చు. మనకు కావాలంటే ఎవరికి సేల్ చేసినాం, ఎప్పుడు సేల్ చేసినాం, ఎంత వాల్యూ కోసం సేల్ చేసినాం, ఎన్ని క్వాంటిటీ సేల్ చేసినాం, మొత్తం మనం ఒక్కటే దగ్గర చూసుకోవచ్చు. సో మనకి వేరే వేరే దగ్గర పోయి రిపోర్ట్ తీసుకోవడం అవసరం లేదు. సో ఇక్కడ మీరు ట్రాన్స్పోర్ట్ చార్జ్, DC, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ వ్యూయింగ్ డాష్బోర్డ్స్ ఇన్ టాలీ ప్రైమ్. సో మీకు ఒకవేళ నాకు ఇలా వద్దు, నాకు వేరే దగ్గర కావాలంటే యూ కెన్ క్లిక్ హియర్ Alt+C అండ్ కాన్ఫిగర్ ద టైల్. సో మీకు ఈ టైల్లో ఇది సేల్స్ ట్రెండ్. ఒకవేళ మీరు వేరే వేరే కంపెనీస్లో వేరే వేరే పేరు పెట్టి పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సేల్స్ ట్రెండ్ ఇస్ దేర్. సమ్ కంపెనీస్ దే కాల్ ఇట్ as సేల్స్ సమ్మరీ, some different name also they'll call it. So you can mention whatever you want. Like for sale, here sale trend is there, you can mention sales summary also. So మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ పీరియాడిసిటీ. సో మీరు మంత్లీ వ్యూ చేస్తారా, మంత్లీ ప్రిపేర్ చేస్తారా, లేకపోతే క్వార్టర్లీయా, వీక్లీ, ఇయర్లీ. సో మోస్ట్ కంపెనీ విల్ బి ప్రిపేరింగ్ క్వార్టర్లీ ఓన్లీ. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్ ఇన్ దట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు వ్యూ దట్ రిపోర్ట్స్. సో డిస్ప్లే టైప్లో మీరు ఇప్పుడు గ్రాఫ్ ఉంది, లేకపోతే మీకు డేటా ఓన్లీ కావాలి అంటే డేటా ఓన్లీ క్లిక్ చేయొచ్చు. గ్రాఫ్ కావాలంటే గ్రాఫ్ తీసుకోవచ్చు, లేకపోతే డేటా అండ్ గ్రాఫ్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా గ్రాఫ్ టైప్లో మీకు లైన్ గ్రాఫ్ కావాలి, లేకపోతే బార్ గ్రాఫ్ కావాలి, అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి డిఫాల్ట్లో లైన్ గ్రాఫ్ ఉంది, కానీ ఇప్పుడు మీరు బార్ తీసుకోవాలంటే ఇక్కడ బార్ టైప్లో సెలెక్ట్ చేస్తే దాంట్లో కూడా మేము ఎలాంటివి తీసుకోవాలి. సో 100లో తీసుకోవాలా, lakhsలో తీసుకోవాలా, millions తీసుకోవాలా. సో
సో డిఫాల్ట్ కొడితే మీరు ఐఎన్ఆర్ వస్తుంది, డిఫాల్ట్ కొట్టేద్దాం. ఇంకా పొజిషన్ ఆఫ్ టైల్. సో నౌ ఇట్ ఈస్ ఆన్ ఫస్ట్ పొజిషన్, సేల్స్ ట్రెండ్ ఈజ్ ఆన్ ఫస్ట్ పొజిషన్. ఒకవేళ మీకు ఇక్కడ వద్దు, ఇది మధ్యలో కావాలి, నాకు ఫస్ట్ సేల్స్ ట్రెండ్ కనిపించాలి అంటే మీరు ఇక్కడ తీసుకొని 5 కొడితే ఇది మధ్య వచ్చేస్తుంది. సి now you can view sales report or sales summary in the fifth tile. So first tile is now purchase trend. Now you have made here to here you have changed the position of tile. సో ఇలాంటిగా ఇప్పుడు చూడండి, మీరు డేటా కూడా ఉంది మీకు ఇక్కడ, ఏ ఏ మంత్లో ఎంత మీరు సేల్ చేసినారు, ఇంకా గ్రాఫ్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో దిస్ ఈస్ ద బార్ గ్రాఫ్. సో బార్ గ్రాఫ్లో మీకు ఎంత సేల్ చేసినారు అది కనిపిస్తుంది, ఇక్కడ డేటా కూడా వచ్చేస్తుంది మీకు. So in the same way, if you want, you can add tile. For example, see, these are all the tiles are there in Tally. That is, in accounting purchase, trading details are there, accounting ratios are there, asset liabilities are there. These are all trends which are available in Tally right now. ఇది మొత్తం అవైలబుల్ ఉంది. ఇంకా మీరు షో ఇన్యాక్టివ్ కొడితే మీకు ఏది అవైలబుల్ లేదు అది కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ సెంటర్ ట్రెండ్ ఉంది, ఇది అవైలబుల్ లేదు ఇక్కడ, కానీ మనకి కావాలంటే మనం దీనికి ఎనేబుల్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా కాస్ట్ ట్రెండ్ ఉంది, ఇంకా గ్రాస్ ప్రాఫిట్ ఉంది, నెట్ ప్రాఫిట్ ఉంది, పర్చేస్ లెడ్జర్ ఉంది, సేల్స్ లెడ్జర్ ఉంది. సో అవుట్ స్టాండింగ్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్, ఒకవేళ మీరు చాలా మీకు సేల్స్ బిజినెస్ ఉంటే ఆర్డర్ అవుట్ స్టాండింగ్ ఎట్లా ఉంది, ఏముంది, స్టాక్ ఐటమ్ గ్రూప్ వైస్ ఉంది, కంపెనీ వైస్ ఉంది, ఇంకా టాప్ సేల్స్ అవుట్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉంది, ఇంకా బ్యాంక్ ఆర్ క్రాష్ ట్రాన్సాక్షన్ ఉంది. So these are so many reports are available in Tally. If you want to view every report, you can enable that feature and you can view it. So ఇక్కడ కాస్ట్ సెంటర్ క్రియేట్ చేస్తే మీకు అది కూడా ఎనేబుల్ అయిపోతుంది ఇక్కడ. See, you need to enable cost center feature for your company. Now we have not enabled. If you have enabled that also feature, you will be getting tile for that one also. So in this way, we are going to see this dashboard. And one more important thing, ఇక్కడ కంట్రోల్ హెచ్ కొడితే యూ విల్ బి హ్యావింగ్ చేంజ్ వ్యూ. ఒకవేళ మీకు ఇప్పుడు ఇది హారిజాంటల్ ఉంది, కానీ ఇప్పుడు యూ వాంట్ టు వ్యూ ఫర్ వర్టికల్ వ్యూ. సో ఇక్కడ వర్టికల్ వ్యూ ఉంది, ఇంకా సేవ్ వ్యూస్ ఏముంది మీ దగ్గర, పర్చేస్ డాష్బోర్డ్ ఉంది, సేల్స్ డాష్బోర్డ్ ఉంది. సో మీకు వర్టికల్లో కావాలి ఇప్పుడు అంటే మీరు వర్టికల్ కొడితే ఇది మొత్తం వర్టికల్ ఉంది. ఎందుకంటే మీకు పెద్దగా కనిపించాలి, నాకు ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది, పెద్దగా కనిపించాలంటే యూ క్యాన్ వ్యూ ఇన్ వర్టికల్ వైస్. సో ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కొక్క కింద కింద చేస్తే ఒక్కొక్క టైం మీకు కనిపిస్తుంది ఇక్కడ వర్టికల్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సేల్స్ సమ్మరీస్ దే డేటా ఉంది, బార్ గ్రాఫ్ ఉంది. ఇంకా మీరు కింద వెళ్తే మీకు రిసీవబుల్స్, పేయబుల్స్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఉంది. సో మీకు ఎంత అమౌంట్ రావాలి, ఎంత పెండింగ్ అమౌంట్ ఉంది, మొత్తం మీరు టాప్ లెడ్జర్స్, టాప్ గ్రూప్స్ ఏమేమి ఉంది మొత్తం ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాష్ బోర్డ్ ద్వారా. ఇంకా మీకు ఏమైనా ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ హారిజాంటల్ చేస్తా. ఇంకా ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దిస్ వ్యూ, ఒకవేళ మీరు బ్యాక్ చేసినారనుకో ఇది సేవ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సి, దిస్ విల్ క్లోజ్ ద రిపోర్ట్ వితౌట్ రీటైనింగ్ ద కాన్ఫిగరేషన్ అండ్ చేంజెస్ యూ మైట్ హ్యావ్ డన్. డూ యూ వాంట్ టు క్విట్ ద వ్యూ ఆఫ్ ద రిపోర్ట్ వితౌట్ సేవింగ్ ఇట్? ఇఫ్ యూ క్లిక్ ఇట్ yes means it will not be saved and again you have to configure the tile. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీరు కంపెనీలో పనిచేస్తున్నారు అంటే మీ బిజినెస్ ఉన్న మీకు చాలా రిపోర్ట్స్ అడగవచ్చు. సో అప్పుడు మీరు రిపోర్ట్ ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఇస్తారు. కానీ మళ్ళీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు సేమ్ రిపోర్ట్ అడిగినారు అనుకో, ఇలాంటి నాకు రిపోర్ట్ కావాలంటే మీకు కొద్దిగా గుర్తు ఉండాలి, నేను ఏ రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఎలాంటి రిపోర్ట్ తయారు చేసినా, ఏం కాన్ఫిగరేషన్ చేసినా. అది లేకుంటే హియర్ యూ క్యాన్ సేవ్ దిస్ వ్యూ. రైట్ హ్యాండ్ సైడ్లో కంట్రోల్ ఎల్ కొడితే సేవ్ వ్యూ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు సేవ్ చేస్తే సి డాష్బోర్డ్ సేవ్ వ్యూ, నేమ్ డాష్బోర్డ్ మై వ్యూ, సెట్ దిస్ యాజ్ డిఫాల్ట్ వ్యూ ఫర్ రిపోర్ట్, నో షో అడిషనల్ కాన్ఫిగరేషన్, నో. సో ఇది మీరు చేస్తే యూ కెన్ వ్యూ దిస్ రిపోర్ట్ లేటర్ ఆల్సో. చేంజ్ వ్యూలో చూస్తే డాష్బోర్డ్ మై వ్యూ, ఇప్పుడు మనం సేవ్ చేసినాం కదా ఆ వ్యూ మనం మళ్ళీ చూడొచ్చు. చూడండి సేల్స్ సమ్మరీలో మనం చేసినాం కదా ఇది వ్యూ చూడొచ్చు. ఒకవేళ మీరు సేవ్ చేయకపోతే మళ్ళీ అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్లో. సో ఇంకా మీకు ఏమైనా వేరే టైప్ కూడా యాడ్ చేయాలా దీంట్లో, మీరు వేరే రిపోర్ట్ చూస్తున్నారు, నేను వేరేగా రకరకాలుగా రిపోర్ట్ తయారు చేస్తాను నేను అంటే అప్పుడు మీరు వేరే రిపోర్ట్ కూడా ఇక్కడ చేసి పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఐటమ్ ట్రెండ్ ఉంది, సో ఇది లేదు దాంట్లో, కానీ మీరు కావాలంటే ఇది పెట్టచ్చు. మీరు ఇక్కడ చూడండి స్టాక్ ఐటమ్ ట్రెండ్, ఇది ప్రీవియస్లీ లేదు మనకి, కానీ ఇప్పుడు మనం పెట్టినాం. చూడండి ఇది లేదు ఫస్ట్ మనకి, కానీ ఇప్పుడు మనం కొత్త టైల్ పెట్టినాం ఇక్కడ. సో ఒక్క దగ్గరే మీకు అన్ని రిపోర్ట్స్ దొరుకుతాయి ఇక్కడ ఇట్లాంటి పెడితే.
సో స్టాక్ ఐటమ్ ట్రెండ్లో మీ ఏం స్టాక్ సేల్ చేసినారు, ఎంత స్టాక్ ఉంది మీ దగ్గర, అన్నీ విత్ జిఎస్టీ చేసినారా, వితౌట్ జిఎస్టీ చేసినారా, అన్నీ మీకు తెలిసిపోతాయి ఇక్కడ. ఇంకా రిమూవ్ టైల్ కూడా ఉంది ఆప్షన్. ఇంకా రిమూవ్ టైల్ కొడితే ఏది టైల్ రిమూవ్ కావాలి, ఇప్పుడు చేసిన మనం స్టాక్ ఐటమ్ అది రిమూవ్ కావాలా, ఎస్, that will be removed. So in this way, we are going to add tile as per our convenience. If you want to view the reports, we can configure the tile, we can remove the tile, or also we can expand the tile. So మనకి ఇప్పుడు ఇన్వెంటరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నా ట్రేడింగ్. సో ట్రేడింగ్ డీటెయిల్స్ ఉంది. ఇది మనకి టైల్ ఎక్స్పాండ్ కావాలి ఇప్పుడు. సో మనం ఎక్స్పాండ్ కొట్టి ఇప్పుడు మనకి ఏ టైల్ ఎక్స్పాండ్ కావాలి, ట్రేడింగ్ డీటెయిల్స్ కావాలి. సో ఎక్స్పాండ్ అయిపోయింది ఇప్పుడు. సో మనం ఇక్కడ మొత్తం వ్యూ చేయొచ్చు, ఏమేమి మీకు ఎక్స్పెన్స్ ఉంది, ఏమేమి స్టాక్ అవైలబుల్ ఉంది, ఇంత గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది, నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, సేల్స్ స్టాక్, సేల్స్ అకౌంట్, క్లోజింగ్ స్టాక్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్స్పాండ్ టైల్ ద్వారా. సో ఇన్ దిస్ వే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు వ్యూ డాష్ బోర్డ్. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫీచర్ ఇన్ టాలీ. మనం చెప్పినట్టు ప్రీవియస్లో ఇది లేకుండే, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఉంది అవైలబుల్ ఆప్షన్. సో మనం ఇక్కడ వెళ్ళి అన్ని డాష్ బోర్డ్కి అన్ని ఫీచర్స్ మనం ఎనేబుల్ చేసుకొని, కావాలంటే మీకు ఏదైనా ఫీచర్స్ కావాలంటే అది మీరు ఎనేబుల్ చేసి ఇక్కడ చూడొచ్చు. సో సి ఇప్పుడు మనం ఇది సేవ్ చేయలేదు కదా, ఇప్పుడు చూడండి మీరు, దిస్ విల్ క్లోజ్ ద రిపోర్ట్ వితౌట్ రిటర్నింగ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఎస్ కొట్టిన అనుకో, ఇది వితౌట్ సేవింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ డిఫాల్ట్లో ఓపెన్ అవుతుంది. ఇది సి డిఫాల్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం మనకి మనం చేసిన సేవ్ వ్యూ ఇక్కడ సేవ్ అవ్వలేదు. సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఎవర్ ద డేటా ఇస్ దేర్ ఇన్ టాలీ బై యూజింగ్ దిస్ బేసిక్ ఫీచర్ ఆఫ్ డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ యూజ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. దేనికోసం, మనకి డెసిషన్ మేకింగ్ కోసం. ఏమైనా మీరు అప్పుడే పర్చేస్ చేస్తున్నాం అయితే మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది, ఎంత స్టాక్ ఉంది, ఏదో స్టాక్ అది మళ్ళీ రీఆర్డర్ చేయాలా లేదా, మీరు అక్కడ చూసి మళ్ళీ ఇది ఆర్డర్ చేయొచ్చు. సో స్టాక్ సమ్మరీలో మనం ఎంత స్టాక్ ఉంది మన దగ్గర, అన్ని రిపోర్ట్స్ మీరు ఇక్కడ చూస్తారు కదా. సో మీరు ఇక్కడ వెళ్ళి స్టాట్యుటరీ రిపోర్ట్ చూస్తారు, మీరు ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్ చూస్తారు, అది కూడా మనం అక్కడ వేసుకోవచ్చు. సో ఎంఎస్ఎంఈ రిపోర్ట్స్ ఉంది మనకి. సో టాలీలో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అన్ని రిపోర్ట్స్ మీరు ఒక్క దగ్గర చూడొచ్చు డాష్ బోర్డ్లో. వేరే ఈఆర్పి సాఫ్ట్వేర్స్ మీరు చూడలేరు ఇది, కానీ టాలీలో మనం చూసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే టాలీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ tallyhr.com. సో ఒకవేళ మీరు అకౌంటెంట్ అయితే, లేకపోతే ఒక బిజినెస్ ఓనర్ ఇది వీడియో చూస్తుంటే, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అకౌంటెంట్ దెన్, or if you are having a backlog accounts or messed up accounts, you can visit our website tallyhr.com. సో ఇక్కడ మనం ఎక్స్క్లూసివ్లీ టాలీ అకౌంటెంట్ని ప్రొవైడ్ చేస్తాం. ఇంకా మీకు జాబ్స్ కావాలంటే 100% ఫ్రీ జాబ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం టాలీలో. సో ఇంకా లింక్డ్ఇన్లో కూడా మనం ఫాలో కావచ్చు. ఇంకా మీరు స్టిల్ లోవర్ ఎడిషన్ యూజ్ చేస్తే, నేను చెప్పినట్టు టాలీ ఈఆర్పీని లేకపోతే వేరే ఎడిషన్ యూజ్ చేస్తే, అప్పుడు మీరు క్విక్లీ ఇది అప్గ్రేడ్ అవ్వండి. అప్పుడే మీరు ఇది కొత్త ఫీచర్స్ని వాడచ్చు, లేకపోతే మీరు వాడలేరు ఇది ఫీచర్స్. సో ఫర్ ఆల్ యువర్ టాలీ సపోర్ట్, కాంటాక్ట్ 9849033736, email info@assettally.com. So thank you so much for your participation.